సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మరింత జోరు పెంచుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నక్కా లావణ్య నరసింహగౌడ్ గ్రామమంతా చుట్టి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా సేవ చూస్తారంటూ ఇంటింటికి వెళ్లి ప్రజలను అభ్యర్థిస్తూ లావణ్య గౌడ్ ప్రచారానికి గ్రామ మహిళలు స్వచ్ఛందంగా చేరి ఆటపాటలు నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామంలోని వార్డు మెంబర్లు, పెద్దలు, చిన్నలు అందరూ లావణ్యకు భరోసాను వ్యక్తం చేస్తూ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. నక్కా నరసింహగౌడ్, సంగం ప్రభు, జొన్నాడ లక్ష్మి, నక్కా మల్లేష్ గౌడ్, మైపాల్, సిరిపురం మంజుల, ఎల్ భాస్కర్ తదితరులు లావణ్యకు బలంగా మద్దతు తెలుపుతున్నారు. గ్రామంలో లావణ్యపై ఉన్న అభిమానంతో వాలీబాల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని క్యాసారం ప్రజలు ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. గెలిచినాక మీ పనులన్నీ తర్వాత చేస్తాడు. చేయకపోతే మళ్ళీ అడగండి తిరిగిన వాళ్ళను. మీ పనులన్నీ చేస్తాడు. అయినా అన్నిటికీ ఉరుకుతొస్తాడు బండేసుకొని. మాకు నమ్మకం ఏ రాత్రం గ్యారెంటీగా ఓటు చేస్తామని చెప్పండి. మీరు అందరూ మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి అనకుండా అందరు వేసి గెలిపించాలి. అందరికి దయచేసి చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి బాలు గుర్తుకే మన ఓటు వేసి గెలిపించండి. నా పేరు విజయలక్ష్మి. మా ఊరికి గ్రామానికి ఏది లేకుండా మేము సహకరించుకుంటాము. ఆయనతోని ఇండిపెండెంట్ చేసింది కాబట్టి మేము ఆయనతోని పనులు చేపించుకుంటాము. అన్ని పనులు చేపించుకుంటాం. పింఛన్ దానిలో పింఛన్ కూడా చేపిస్తాడు. మేము ఆయన మీద అభిమానంతో ఆయన కోటేసి గెలిపిస్తాం. వాళ్ళు గుర్తు కోటేసి గెలిపించుకుంటాం. లావణ్యని గెలిపిస్తాం. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ ఇవ్వడము అందరూ సహకరిస్తారు. అందరూ వాలీబాల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏది శ్మశాన వాటికి ఇబ్బంది ఉన్నది. ఒకటి దానికోసం బైక్ కూడా రకం చేస్తాం. ఒకటి ఊరికి అంబులెన్స్ లేదు, అంబులెన్స్ ఖచ్చితంగా చేస్తాము. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉన్నది, అది చేస్తాము. బస్సులు లేవు, దానికి ట్రై చేస్తాము. మళ్ళీ ఇదే విధంగా రోడ్లు బాగాలేవు, అండర్ డ్రైనేజ్ బాగాలేదు, దాన్ని మార్పు చేస్తాం. మొత్తం మార్పు చేస్తావు. మరి ఇళ్లకు వికలాంగులు గత 3 సంవత్సరాల నుంచి పెన్షన్ అయిపోయింది. కొత్త ఇసుక వృద్ధాప్య పెన్షన్ కానీ రేషన్ కార్డు కొత్త ఇప్పిస్తాము. అదే మళ్ళీ ఈ గ్రామాభివృద్ధి కోసం సాయం కృషి చేస్తాం. అవసరం కూడా దానికి సంబంధించిన కలెక్టర్ దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ ప్రయత్నం చేస్తాం. అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సహకరిస్తారు. లీడర్లు బయట ఊళ్ళో ప్రజలు గ్రామ ప్రజలకు ఫుల్ సహకారం ఉంది. అన్ని సైడ్ ఉన్నది. స్వతంత్ర అభ్యర్థిగా మరి ఇప్పుడు గ్రామంలో ఏమంటున్నారంటే మంచి వ్యక్తి, చేసే పనులు చేయగలుగుతాడు అంటున్నాడు. అన్ని పనులు అన్ని నాకు ఇంతకుముందు కార్బడి అనుభవం ఉంది. మళ్ళీ మా ఇంతకుముందు మా ఆయన మెంబర్ చేసి మా చిన్న ఆయనలు మా ఊళ్ళు సర్పంచ్ చేసి వాళ్ళతో స్ఫూర్తిగా ముందుకు నడుస్తాను. మళ్ళీ అంతే విధంగా ఖచ్చితంగా బీద వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళు ఎంబడి ఉంటుంది. నేను 10 సంవత్సరాల కళ్ళమైన కూడా ఎవరికి అడుగు గ్రామ ప్రజలు తెలుసుకో నా కోసం 3 సంవత్సరాలు కార్బడి చేసిన కళ్ళమ్మిన ప్రతి ఒక్క విజయం కోసం మనకు వాడు ఇచ్చిండు కాబట్టి నరసింహను ఎన్నుకొని మనం అందరం గెలిపించుకుంటే కొట్లాడి పనులు చేపించుకునేది మనకి కెపాసిటీ ఉంది. మీరు అందరూ ఓటేస్తామని మీకు మనవి చేసి దండం చేసి చేస్తున్నాం. మీరు గెలిపించండి. ఇంకెవరు మాట్లాడతారు? నేను ఎవరికి జనకటోని గాను. నేను చాలా చెట్టు మనిషిని. నేను తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళని ఎదిరిస్తాను. ఎంతటి వాడైనా సరే మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని నేను కూడా బరిలే ఉన్నాను. అందుకే నరసింహగౌడ్ తోటి మీ అందరికీ దండాలు చేసి చెప్తున్నాను. అందరు కలిసి మన ఊరిని ఒక్కసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోండి. ఒకసారి కొత్త అభ్యర్థిని గెలుచుకుంటే మన ఊరు బాగోగులు ఏమున్నాయని మీరు కూడా మమ్మల్ని గల్లబట్టి అడగండి, గెలిపించి అడగండి. మమ్మల్ని పక్కకు తోలితే మళ్ళీ ఇదే పాత 10 ఏళ్ళు మళ్ళీ ఎంటకు పోతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు ఎంటకు పోయింది, ఇంకా కూడా 10 ఏళ్ళు ఎంటకు పోతుంది. అందరికీ దయచేసి చెప్తున్నా, మీరు ఎవరు వచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా తీసుకోండి. మన బాలు గుర్తుకే ఓటేసి ఆయన ఉన్న వార్డు మెంబర్లను అందరినీ గెలిపియండి. ఆయన ఒక్కడు ఏం చేయలేడు. 5 ఏళ్ళు ఒక్క దగ్గరకు వచ్చిన పిడికిలు అంటారు. 10 మంది వార్డు మెంబర్లు సర్పంచ్ అయితేనే
ఏదైనా సాధించగలుగుతాడు. ఒంటరి పోరాటం లేదు. ఎవరికి వచ్చినా కూడా లొంగకండి. ఇస్తే తీసుకోండి, ఎంతైనా సరే, ఎంత ఇస్తే అంత అందుకోండి. అందుకే ఏమంటారు అంటే సత్యనారాయణ పెళ్లికి వచ్చిందే కట్నం అంటారు. కాబట్టి అందరు వచ్చింది తీసుకోండి. మళ్ళీ ఇట్లా చెప్తూ ఏమంటున్నానంటే వృద్ధులకు వితాంతులకు మీ పెన్షన్లు ఇచ్చే ఇప్పిస్తాను దగ్గరుండి నేను కూడా. కాబట్టి మేము కలెక్టర్ దగ్గరికి కాదు, మినిస్టర్లు కూడా మాకు తెలుసు, కేంద్రం దాకా కూడా పోతాం అవసరం అనుకుంటే. కానీ దయచేసి చెప్తున్నా, అమ్మలక్కలు కానీ అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే ఎంత ఇచ్చినా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. మాకు అన్ని పార్టీలకు అతీతంగా మేము పనులు చేస్తామని వాగ్దానం ఇస్తున్నాము. ఏదేమైనా సరే క్యాసారాన్ని ఈ వచ్చే 3 ఏళ్లలో ఏం చేస్తామో చేసి చూపిస్తాం. నేను చెప్పను, చేసినాక మీరే అర్థం చేసుకుంటారు. అప్పుడు నరసింహగౌడ్ ఏమదనేది తెలుస్తుంది, ప్రభావం ఏమదనేది తెలుస్తుంది. నేను చెప్పను అనుకోను. బాలు గుర్తు అన్ని గుర్తులు నరసింహగౌడ్ దిక్కలు ఎంతమంది నిలబడ్డారో అన్ని గుర్తులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా విజ్ఞప్తి. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను 3 పిల్లలని నేను ఎప్పుడు గిట్ట ఆశించలేను. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 పిల్లలు తీసేసినందుకు రేపు నేను వార్డు మెంబర్గా అడిగితే నాకు ఇస్తాని నన్ను మోసం చేశారు. అందుకే నేను స్వతంత్ర అభ్యర్థిగా వేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని నరసింహగౌడ్ నేను కంకణం కట్టుకున్నాము. ఏదేమైనా సరే, ఎంత దూరమైనా సరే మేము వెళ్ళి ఈ గ్రామ భాగయోగులు చేస్తామని నేను కంకణం కట్టు ప్రజాసేవ చేస్తామని నేను అనుకున్నాను. అందుకే నరసింహగౌడ్ని, లావణ్యన్ గారిని, మొత్తం ఆయన ఉన్న సాసేర్లను అందరినీ అధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ నా ప్రార్థన. అందరికీ జై భీమ్.